ఆమేన్. రండి మరి ఆలస్యం చేయొద్దు మనము. వెంటనే మరి గ్రేస్ మనోరంజని అమ్మగారికి సమయాన్ని ఇచ్చేద్దాము. మరి వాక్యము ఎంతో ఎక్కువ ఉంటది. కానీ మరి సమయము తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ మరి సమయాన్ని దృష్టిలో ఉంచుకుని అమ్మగారు మనకి చక్కని వాక్యాలు అందజేస్తున్నారు. కాబట్టి సమయాన్ని ఆలస్యం చేయకుండా అమ్మగారికి ఇద్దాము. అమ్మ వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. సమయాన్ని దృష్టిలో ఉంచుకుని వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానం. వందనాలమ్మా. మహోన్నతుడు మహాపరిశుద్ధుడైన ఆ ప్రభువును ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలో ఆయన సన్నిధికి సహవాసానికి నడిపించినందుకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు తెలుద్దాము. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట శుభాభివందనాలు. రండి లేఖన భాగము చదువుకుందాము. నిర్గమకాండము 20 అధ్యాయము 21 వచనములు కొంత భాగము. నిర్గమకాండము 20 అధ్యాయము 21 వచనంలో, మోషే దేవుడున్న ఆ గాఢాంధకారము సమీపింపగా, మోషే దేవుడున్న ఆ గాఢాంధకారము సమీపింపగా. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడు, ఘనుడు, ఎల్లప్పుడూ స్తుతులకు స్తోత్రాలకు అర్హుడు, పూజనీయుడు, ఆయన ఎల్లప్పుడు మనము ఆరాధించేవారుగా, మహిమపరిచేవారుగా, ఘనపరిచేవారుగా మన జీవితాలలో ముందుకు సాగవలసి ఉంటున్నది. ఎల్ రోహి ఎల్ రోహి నన్ను చూచవే వందనమయ్యా. ఎల్ రోహి ఎల్ రోహి నన్ను చూచవే వందనమయ్యా. ఏం చూశాడు ప్రభువు? హృదయాలన్నీ కూడా గాఢాంధకారం అడుపుకున్న హృదయాలు, పడిపోయిన స్థితిలో, కుంగిన స్థితిలో ఉన్న హృదయాలను ఆ ప్రభువు చూచాడు. నన్ను చూచవే వందనమయ్యా, నన్ను చూచవే వందనమయ్యా. నా పూర్ణ మనసుతో ఆరాధింతు, నా పూర్ణ బలముతో సేవింతును. ఆరాధన 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 ఆరాధన. కృంగిపడి ఉన్న స్థితిలో లేవనెత్తి అక్కున చేసుకున్న ప్రభువుకు ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనాలయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనాలయ్యా. నడినెత్తి నుండి అరికాల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ పచ్చి పుండ్లు, గాయాలు, పాపంతో నిండి ఉండేటువంటి శరీరము, దేహము, అటువంటి వారిని మరి హత్తి వత్తి పట్టి గాయాలన్నీ కూడా మాన్పిన ప్రభు మంచి సమరయుడు, మంచి వైద్యుడు, మంచి పూటకుళ్ళవాడు, అక్కును చేర్చుకున్నటువంటి ప్రభువు, స్వస్థత పరిచినటువంటి ప్రభువు. స్వస్థపరచవే వందనాలయ్యా, నన్ను స్వస్థపరచవే వందనాలయ్యా, నన్ను స్వస్థపరచవే వందనాలయ్యా. పూర్ణ మనసుతో ఆరాధింతు,
పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. అతి ప్రభువును మనము పరిపూర్ణమైన హృదయాలతో ప్రేమించి కీర్తించి గణపరిచి ఆరాధించేవారుగా ఉందాం. అతి శ్రేష్టమైన రక్షణను మనకు అనుగ్రహించిన ప్రభువును నిత్యము స్తుతించే వారంగా ఉందాం. ఒకనొకప్పుడు ఎటువంటి స్థితిలో ఉన్నాము, ఇప్పుడు మన స్థితి ఏంటి, ప్రభు మనల్ని ఎంతగా హెచ్చించాడు, ఎంతగా గొప్ప స్థితిలోనికి చేర్చాడు అన్నటువంటి పరిపూర్ణమైనటువంటి ఆరాధన భావంతో నిత్యం మనం స్తుతించేవారుగా ఉందాము. ప్రభు స్తుతులు స్తోత్రాలు, వేలాది వేల స్తుతులు స్తోత్రాలయ్యా. ఈ స్థితిని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ సహవాస కూడికను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. వేకోజామును నిన్ను చూచే కన్నులు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. పరలోకపు తండ్రి, ఈ దినమంతా కూడా మేము మీ మహిమార్థం సాక్షాత్తం జీవించినట్లుగా చేరి వచ్చిన ప్రతి ఒక్కరిపైన మీ ఆత్మ కుమ్మరింపు అనుగ్రహించమని, ఈ అల్పురాలని అయోగ్యురాలని కూడా మీ ఆత్మ చేత నింపి నడిపించి సహాయం చేయమని, మీరు మా తండ్రి పలకబోయే ప్రతి మాట మీద ఎండినట్లుగా, మరి మహిమా గంత ప్రభావాలు మీకు చెందినట్లుగా నన్ను సిలువ చాటును మరుగుపరిచి కేవలం నోటి బుర్రగా వాడుకొని మా పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ సత్యాన్ని బయలుపరచమని, ఆత్మలో వర్ధిల్లటానికి మా అందరిలా చాలినంత కృప కుమ్మరించమని బ్రతిమాలుకుంటూ, మరి మీ పరిశుద్ధ హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈరోజు మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో మోషే దేవుడు నా గాఢాంధకారము సమీపింపగా అనే లేఖన భాగము రాయబడి ఉండేది. మరి మనము సృష్టి ఆరంభంలో ప్రభు యొక్క ప్రణాళికలో ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం ద్వారా మనం వెళ్ళగలిగితే మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, భూమి నిరాకారంగా శూన్యంగా ఉండిందని, మరి భూమి పైన చీకటి జలముల పైన దేవుని యొక్క ఆత్మలాడుచుండగా భూమి అందరి చీకటి కమ్మి ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తుంటున్నాము. ఎందుకు ఆ స్థితి అన్నది ప్రభు యొక్క ఒక ఉద్దేశం మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఆ చీకటి అన్నది అసోసియేటెడ్ విత్ సిన్, పాపానికి సంబంధించింది. చీకటి గాఢాంధకారం అన్నది పాపానికి సంబంధించింది. ఈ పాపపు క్రియలన్నీ కూడా చీకట్లోనే జరుగుతాయన్నటువంటి పరిశుద్ధ సత్యాన్ని మనం ఎక్కడ చూస్తాము అంటే, అనేక లేఖన భాగాలు ఉన్నప్పటికీ కూడా యోబు గ్రంథము 24వ అధ్యాయము 13-17 వచనాలలో చూస్తే అక్కడ అన్ని రకాలైనటువంటి దుర్మార్గము, దుష్టత్వం, పాపము, వ్యభిచారమేమి, హత్యలేమి, మరి దొంగతనాలేమి, ప్రతి విషయం కూడా దేవుని గూర్చినటువంటి జ్ఞానం లేకుండా పరిపూర్ణమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి జీవితంలో మాత్రమే మునిగి ఉన్నటువంటి అంధకారంలో ఉన్నటువంటి జీవితాన్ని సూచించే రీతిగా ప్రభు అక్కడ మనకు ప్రత్యక్షపరుస్తుంటున్నది. చీకటి, అంతటా చీకటి, ఎక్కడా వెలుగు లేదు. చీకటి అన్నది ఒక చెడును సూచించేది, ఒక మరణాన్ని సూచించేది. అంధకారం అన్నది మరణాన్ని సూచించేది. మరి ప్రభు వాక్యము తెలియచేస్తున్నటువంటి వాక్యము మనకు ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తుంటున్నది ఏంటంటే, నరుల చెడుతనము భూమి మీద చాలా గొప్పదని నోవహు కాలంలో ప్రభు పలుకుతున్నటువంటి మాటలు. నరుల చెడుతనము భూమి మీద చాలా గొప్పదని, వారి హృదయంలో ఆలోచనలు, తలంపులు, ఊహలన్నీ కూడా భూమి అంతలో ఎల్లప్పుడూ చెడ్డగా ఉన్నాయి అన్నటువంటి వాస్తవాన్ని ప్రభు తెలియచేస్తుంటున్నాడు.
అంటే ఈ సంబంధమైనటువంటి చీకటి అన్నది ఈ తను సృష్టించబోయేటటువంటి సృష్టిలో ఆ ప్రణాళికలో మానవుడు ఒక పరిపూర్ణమైనటువంటి భాగమై ఉంటుండగా ఆ పరిపూర్ణమైనటువంటి మానవుని యొక్క దుస్థితి మొదట ఆ దుస్థితిని సూచించే విధంగా గాఢాంధకారము కమ్ముకున్నటువంటి వాతావరణాన్ని ప్రభు మనకు అక్కడ బయలుపరుస్తుంటున్నాడు. ఇది భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నది. అటువంటి సందర్భంలో చీమ చీకటి వ్యాపించుతున్నటువంటి సందర్భంలో మనం అక్కడ చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, మొట్టమొదటిగా ప్రభు వెలుగు కమ్మని సెలవివ్వగా వెలుగు కలిగెను. ఫలితంగా రాత్రింబవళ్ళు ఏర్పడ్డాయి. ఈ రాత్రింబవళ్ళు అన్నది మరి ఇంపార్టెంట్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. హ్యూమన్ లైఫ్కు ఒక జీవిత భాగం అన్నమాట. రాత్రింబవళ్ళని మన జీవితాల్లో మనము జీవించినంత కాలము ఈ వెలుగు నీడల సమ్మేళనమైనటువంటి ఈ జీవితంలో ముందుకు సాగాలి. నీడ అన్నది ఎల్లప్పుడూ నల్లగా ఉంటుంది, వెలుగు అన్నది ప్రకాశవంతంగా తెల్లగా ఉంటుంది. మరి ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి అనుభవం అన్నది ఒక గాఢాంధకారము. ఆ గాఢాంధకారం అన్నది మన జీవితంలో నిత్యము ఒక 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 భాగమై ఉంటున్నది మన జీవితంలో. అది అనుభవిస్తూనే ఉంటున్నాం. కానీ మరి దేవుని యొక్క మహోన్నతమైన కృప చేత ఆయన వెలుగు మనల్ని ముందుకు నడిపిస్తుంటుండగా ఆ వెలుగులో మనం నడుస్తూ ఆ మనకు ఉన్నటువంటి ఆ గాఢాంధకారాన్ని, ఆ చీకటిని జయించగలుగుతుంటున్నాము. ఆ జయించగలిగేటటువంటి ఆ మహోన్నతమైన కృప దేవుని సంపూర్ణంగా విశ్వసించిన వారికి, సంపూర్ణంగా అంగీకరించిన వారికి, సంపూర్ణంగా ఆయన అడుగుదాడులలో ముందుకు నడిచే వారికి ప్రభు అనుగ్రహించేటటువంటి ఉచిత కృప ఉంటున్నది. కేవలం ఉచిత కృప, కనికరము, దయా, వాత్సల్యత ఏ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తా ఉంది? ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి చెడుతనం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకమంటున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. పాపంతో నిండినటువంటి ఈ ప్రపంచములో ప్రభు అన్నది మనకు ఒక గొప్ప అసెట్. అంటే ఆయనను కలిగి ఉండటం అన్నది మరి మన జీవితంలో ఒక దుర్విజయమైనటువంటి యాత్రగా, ఒక విజయవంతమైనటువంటి యాత్రగా, ఒక వెలుగుతో కూడినటువంటి యాత్రగా ముందుకు సాగడానికి మరి ప్రభు మనకు ఏర్పరిచినటువంటి మార్గమే ఈ రాత్రింబవళ్ళు, చీకటి వెలుగులు అన్నటివి. మరి ఇక్కడ ఈ అనుభవం మనం చూస్తే చాలా మందికి మీకు తెలిసే ఉంటుంది. ఎడారుల సెలయేర్లు అన్నది అనుదిన ధ్యాన సంపడి. ప్రతిరోజు వాక్య భాగం ఉంటుంది. ఆ వాక్య భాగం ద్వారా మనం దేవుని యొక్క ధ్యానంలోనికి వెళ్ళటం అన్నది మనకు ఒక పుస్తకం లాగా అన్నమాట. ఎడారుల సెలయేర్లు అన్నది ఒక గ్రంథం అన్నమాట. దీన్ని రాసిన వారు ఎవరంటే శ్రీమతి చార్లెస్ ఈ కౌమన్. ఈమె తన జీవితంలో ఒక భయంకరమైనటువంటి బాధను, శోధనను, చీకటి జీవితాన్ని అనుభవిస్తూనే ఆ చీకటి జీవితంలో తన సంపూర్ణమైనటువంటి దేవుని హస్తాన్ని పట్టుకొని వాటన్నిటిని జయించి ముందుకు సాగి అనేకులకు ఆ ప్రేరణ, అనేకులకు ఆ ఓదార్పు, అనేకులకు అది కలగచేయటానికి రచించిన ఈ గ్రంథమే ఎడారుల సెలయేర్లు. ఈ ఎడారుల సెలయేర్లలో ఆమెకున్నటువంటి ఆ గాఢాంధకారం ఏంటంటే, ఆమెకున్నటువంటి కటిక చీకటి కమ్ముకున్నటువంటి ఆమె జీవితం ఏంటంటే, ఆమె భర్త 6 సంవత్సరాల నుండి సంపూర్ణంగా మరి బెడ్ రిడెన్, మృత్యుముఖంతో మరణంతో పోరాడుతున్నటువంటి భర్తకు పరిచర్య చేస్తూనే దేవుని మాటలు, దేవుని తలంపుల చేత బలపడుతూ ఆ స్థితిలో ఉన్న అనేక మందికి బలపరచటానికి ఎడారిలో సెలయేర్లు అన్నది చాలా అద్భుతమైన విషయము. చాలా అసాధారణమైనటువంటి విషయము. ఎడార్లలో చాలా పెద్ద పెద్ద ఎడార్లలో ఓయాసిస్ లాంటివి చూస్తాము. సెలయేర్లు అనేటివి మనం చూడలేము. కానీ
ఆ ఎడారులలో సెలయేరులాగా దేవుని యొక్క ప్రతి వాక్యము మనల్ని బలపరుస్తుంది. ప్రతి వాక్యం మనల్ని ఆదరిస్తుంది. ప్రతి వాక్యం మన జీవితానికి ఒక జయకరమైన మార్గంలో ముందుకు నడిపిస్తుంది అన్నటువంటి బలమైన సందేశాన్ని ఇచ్చేటటువంటి అనేకమైనటువంటి విషయాలను వాక్యం ద్వారా ఆమె ఆ గ్రంథంలో తెలియచేయటం జరిగింది. అదే కాకుండా అనేకులలో మాటలు, ఓదార్పు మాటలు, సేదతీర్చే మాటలు, ధైర్యం కలిగచేసే మాటలు, భౌతికంగా ఆత్మీయంగాను కృంగినటువంటి స్థితిలో ఉన్నప్పుడు అటువంటి తపన, ఆ తృష్ణ, ఆ దప్పిక, ఆ తీర్చే ఓదార్పు మాటలు ఆ ప్రచురణలో ఉంది, ఆ గ్రంథంలో ఉంది. అలాగే మనకు ఇంకొక ఉదాహరణగా తీసుకుంటే సూసన్ సర్జన్ అనే ఆమె కూడా, ఆమె ఎవరు అంటే చార్లెస్ హార్డన్ సర్జన్ అనే ఒక ఆంగ్ల బాప్టిస్ట్ బోధకుడు. ఆయన చాలా ప్రచండమైనటువంటి సేవ చేసిన వాడు. అనేక ట్రస్ట్లు, మరి అనేక ఇన్స్టిట్యూషన్స్, అనేక లైబ్రరీస్, సంపూర్ణంగా దేవుని సేవలో పాల్గొన్నటువంటి ఆయన భార్యగా సూసన్ తన యొక్క సాక్ష్యంగా తను రాసుకున్నటువంటి విషయములు తను ఏమంటుందంటే 25 ఏళ్లకు పైగా బాధలు అనుభవిస్తూనే, మరి ఎందుకు ప్రభువా దేవుని సంతానమైనటువంటి మేము అనుక్షణము మీ సేవలో కొనసాగాలని మేము ఆశిస్తుంటే మాకు ఎందుకు ఇలాంటి శోధనలు, తపనలు, కష్టాలు, ఇబ్బందులు అన్నటువంటి విధానాన్ని సూచిస్తూనే ఆ బలమైన హస్తం కోసం ఎదికినప్పుడు ఆ జీవం కలిగిన హస్తము తనకు తోడుగా ఉండి తనను పట్టుకొని నడిపించాలి అని ఆశించినప్పుడు, మరి ఈ లోక సంబంధమైనటువంటి హస్తము తోడుగా దొరకనప్పటికీ ఆ పరలోక సంబంధమైన ఆ దేవుని హస్తం తోడుగా ఉంచబడి దానిలో సంపూర్ణంగా ఆమె ముందుకు సాగగలిగాను అన్నటువంటి ఒక సాక్ష్యం మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి మన జీవితాలలో నిరంతరం ఈ గాఢాంధకారం అన్నది, చీకటి అన్నది ఒక భాగమై ఉంటుండగా, ఎలాగా రాత్రింబవళ్ళు మన జీవితంలో ఒక భాగమై ఉంటున్నదో ఆ చీకటి అనేది మన జీవితాల్లో ఒక భాగమై ఉంటుండగా దాని నుండి మనము సంపూర్ణంగా వెలుగులోనికి నడిపించబడటానికి, ఆ వెలుగు ద్వారా మరి అనేకులను వెలిగింప చేయటానికి ప్రభు చూపించినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మార్గాన్ని గురించి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. అదే మనం చదివినటువంటి లేఖన భాగంలో మనం నిర్గమకాండం 20-21వ అధ్యాయంలో చూసినప్పుడు మనకు కనిపిస్తున్నది దేవుడున్న ఆ గాఢాంధకారంను సమీపించగా అన్నటువంటి. మరి మనం ఒకసారి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 11వ వచనం ఎవరైనా త్వరగా చదవండము. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 11వ వచనము. అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువను నిలిచితిరి. చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశము వరకు అగ్నితో మండుచుండగా. ఆమెన్. మండుచుండగా 13 వచనం 12 కూడా చదవమ్మా. యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాటలాడెను. మాటల ధ్వని మీరు వింటిరి గాని ఏ స్వరూపమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే వింటిరి. మరియు చాలమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ భాగంలో మనం చూస్తుంటున్నాము ఏం కమ్మిందంటే మేఘము, చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశమునకు అగ్నితో ఆకాశము వరకు అగ్నితో మండుచుండగా. అంటే 2 భాగాలు మనం చూస్తుంటున్నాము. కొండ దిగువ భాగం అంతా కూడా చీకటి, మేఘము, గాఢాంధకారము. కొండ పైభాగం నుండి ఆకాశం వరకు అగ్నితో మండుతున్నటువంటి దివ్యమైన వెలుగుతో కూడినటువంటి 2 మనం చూస్తుంటున్నాము. కొండ దిగువ భాగం ఉన్నటువంటి చీకటి, మేఘము, గాఢాంధకారంలోనికి మరి మోషే కొండ ఎక్కి అక్కడికి ప్రవేశించినట్లు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అంటే క్రింద మోషే ఎందుకు ఏర్పరచబడ్డాడు? మరి తన జనాంగం, తన ఏర్పరచుకున్నటువంటి జనాంగం అంతా కూడా
మరి దాస్యంలో ఫరో చేతి కింది దాస్యంలో మగ్గుతూ ఉంటుండగా అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఆ కఠిన గాఢాంధకారాన్ని అనుభవిస్తూ ఆ చీకటి బ్రతుకును అనుభవిస్తూ దాని నుండి వెలుగులోకి రావాలని, విడుదల కావాలని, విమోచన కావాలని దేవుని మొరపెట్టినప్పుడు దేవుడు విమోచన ఏర్పరచుకున్నటువంటి విధానము, మరి వెలుపలికి నడిపించినటువంటి విధానము మనకు మన లేఖన భాగాలన్నీ మనకు స్పష్టంగా తెలియజేస్తుంటున్నాయి. అందులో అతి ప్రాధాన్యం కలిగినటువంటి భాగం ఏంటంటే, దేవుడి యొక్క అతి శ్రేష్టమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఆయన ఒక ప్రణాళికలో అతి ప్రాధాన్యత కలిగినటువంటి ఒక భాగం ఏంటంటే, 4వ అదే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే మనకు కనిపించేది ఏంటి చూడమ్మా. 4వ అధ్యాయం 1వ వచనము. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశంలోనికి పోయి స్వాధీనపరచుకొనున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను, కట్టడలను నేను మీకు బోధించుచున్నాను, వినుడి. ఆమేన్. చాలు, థ్యాంక్ యూ. మరి దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? వారిని ఏర్పరచుకునేటువంటి ఉద్దేశం ఏంటి? వారికి స్వాస్థ్యంగా అబ్రహాముకు మరి వాగ్దానం ఇచ్చినటువంటి ఆ స్వాస్థ్య భూమిని, కనాను దేశాన్ని మరి వారికి స్వాస్థ్యంగా ఇవ్వాలి. ఆ స్వాస్థ్యంగా ఇవ్వాలి అంటే వారు బ్రతికి మరి ఆ ప్రదేశాన్ని చేరాలి. ఆ బ్రతకటం అన్నది మరి ఒక నిర్దిష్టమైనటువంటి దేవుడు శాసించిన విధానంగా, మరి దేవుడు కోరుకున్న విధానంగా, దేవుని చిత్తానుసారంగా దేవుడు అనుసరించవలసినటువంటి మార్గాన్ని చూపిస్తున్నప్పుడు, ఆ మార్గం ద్వారా ప్రయాణం చేయగలిగినప్పుడు మాత్రమే ఆ స్వాస్థ్యాన్ని పొందగలుగుతారు. ఆ స్వాస్థ్యాన్ని పొందగలిగినప్పుడు దేవుని యొక్క రాజ్యాన్ని సూచిస్తూ, దేవుని యొక్క పరలోక స్థితిని సూచిస్తూ నిత్యమైన వెలుగుతో ప్రకాశించేటటువంటి కొండ నుండి ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠమై ఉంటుండగా ఆయన రాజ్యం అంతా కూడా ఆ ప్రశస్తమైనటువంటి అగ్నితో మండుచున్నటువంటి అశ్రేష్టమైనటువంటి పరిశుద్ధత కలిగినటువంటి ఆ సన్నిధిలోని సూచిస్తూ ప్రభు ఆ తన స్వరంతో మాట్లాడుతున్నటువంటి వాస్తవికత మనం ఈ లేఖన భాగాలలో చూస్తుంటున్నాము. ప్రభు కోరుకుంటున్నది ఏంటంటే, వారిని ఎందుకు వెలుపలికి నడిపించాడు, ఆ దాసత్వం నుండి ఎందుకు వెలుపలికి నడిపించాడు అంటే ఈ స్వాస్థ్యాన్ని పొందాలి. దేవుడు అనుగ్రహించే ఈ స్వాస్థ్యాన్ని. ఈ భూలోక కానాను పరలోక కానానికి సమానంగా ఉంటుండగా ఈ శ్రేష్టమైనటువంటి ఈ మార్గంలో, దేవుడు సూచించిన ఈ మార్గంలో నడవటం ద్వారా ఈ భూ కణాన్ని స్వతంత్రించుకున్నట్లు పరలోక కణాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు ఏర్పరిచినటువంటి ఆ పరిశుద్ధ మార్గంలో నడవలసినటువంటి ఒక స్థితిని సూచిస్తూ ఉంటున్నాడు. గాఢాంధకారంలో నుండి వెలుగులోనికి నడిపించే మార్గము ప్రభు సూచిస్తుంటున్నాడు. మన జీవితాలన్నీ కూడా అంధకారమయమై ఉంటుండగా, మరి ప్రతినిత్యము సైతాన్ని శోధిస్తూ ఉంటుండగా, ఆ అపజయ మార్గంలో నడిపించడానికి గర్జించే సింహం వలె ఎదురు చూస్తుంటుండగా, అటువంటి స్థితిలో కూడా ప్రభు యొక్క వెలుగులో మనకు ముందుకు నడపడానికి ప్రభు సూచిస్తున్నటువంటి మార్గము. ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే, మనకు స్వచ్ఛందంగా ప్రభు ఆయన ఏర్పరిచినటువంటి మార్గాలన్నిట్లో కూడా ఆయన ఏర్పరిచినటువంటి కట్టడలేమి, నైవేద్యలేమి, ఆజ్ఞలేమి, ధర్మశాస్త్రమేమి, ఇదంతా కూడా ఏ దాంట్లో కూడా తూచా తప్పకుండా ఒక్కటి కూడా మీరు మీరకూడదు. మీరు సజీవులై ఆ దేశంలో ప్రవేశించాలంటే మీరు మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. మరి ముందుకు నడవాలంటే కూడా, సజీవులుగానే నడవాలంటే కూడా, నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకునబో దేశమును మీరు ఆచరించవలసిన కట్టడలను, విధులను మీకు నేర్పితిని అని మరి ప్రభు మోషే ద్వారా మరి ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతుంటున్నాడు. ఇక్కడ మనము గొప్ప విషయంగా మనకు సూచిస్తున్న విషయం ఏంటంటే, అటువంటి దేవుడు, అంత గొప్ప దేవుడు ఏ జనానికి లేరని, అలాగా తన జనానికి అంటిపెట్టుకున్నటువంటి దేవుడు ఏ జనానికి లేరని మనం ఎక్కడ చూస్తుంటున్నాము? అదే 4వ అధ్యాయంలో
7, 8 వచనాలు చూస్తుంటున్నాము. ఇక చూడండి, మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో ఉన్న కట్టడలను నీతి విధులను కల గొప్ప జనమేది. అంటే ఇంత గొప్ప శ్రేష్టమైనటువంటి జీవం కలిగినటువంటి మార్గం సూచిస్తూ ఆ మార్గంలో నడిపించటానికి ప్రభు కలిగినటువంటి జనం ఇంకే జనం ఉన్నారు, మీరు తప్ప అన్నటువంటి పరిశుద్ధ సత్యాన్ని ఇక్కడ బయలుపరుస్తుంటున్నాడు. కాబట్టి మరి దేవుడు ఉద్దేశించినటువంటి ఆ స్థితి, ఆ గాఢాంధకారం నుండి పరిపూర్ణమైనటువంటి ఆ దేవుని యొక్క వెలుగులోనికి ప్రవేశించటానికి సిద్ధపరిచినటువంటి మార్గము మనకు ముందు అధ్యాయాలలో కూడా తెలియచేయబడుతుంది. నిర్గమకాండము 20వ అధ్యాయము మనము చదువుకున్న భాగంలో కూడా ఇదే విషయం రాయబడింది. ఆయన ఏర్పరిచినటువంటి ధర్మశాస్త్రం, కట్టడలు. అంతేకాకుండా మరి ఏ దేవుని కూడా మీరు పూజించకూడదు, ఏ ఏ రూపాన్ని కూడా మీరు పూజించకూడదు, కేవలము ప్రభువును మాత్రమే దేవునిగా కలిగినటువంటి జనాంగం మీరు ముందుకు సాగాలి. అందు నిమిత్తము మీ సిద్ధపాటు ఎలాంటి సిద్ధపాటు అయి ఉండాలి అంటే, మరి దేవుని సంపూర్ణంగా అంగీకరించబడినటువంటి స్థితిలో మీరు దేవునికి దహన బలులు అర్పించాలి, కోడెలను అర్పించాలి. అర్పించబడే కోడలు ఎలా ఉండాలి అంటే మన్నుతో కట్టినటువంటి బలిపీఠం అయి ఉండాలి. ప్రభు ఆదేశిస్తుంటున్నాడు. మన్నుతో కట్టినటువంటి బలిపీఠము. మన శరీరాలన్నీ కూడా మన్నుతో నిర్మించబడ్డాయి. ఆ నిర్మించబడినటువంటి ఆ మన్నుతో కట్టినటువంటి బలిపీఠం మీద దహన బలులు అర్పించబడాలి అన్న స్థితిని మరి ప్రభువు ఇక్కడ 2 నిబంధనలను జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మొదటిది జంతువుల రక్తంతో కూడినటువంటి పాత నిబంధన ఒకటి ఉంటుండగా, క్రీస్తు రక్తంతో కూడినటువంటి క్రొత్త నిబంధన ఒకటి. ఈ నిబంధనలు కలిగినటువంటి నిబంధనలతో కూడినటువంటి జీవితంలో మనం ముందుకు సాగటం వలన అనేకమైనటువంటి దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు, దీవెనలు, ఆ పౌరస్థితి, పరలోక పౌరస్థితిని పొందటానికి వీలవుతుంది. ఇక్కడ మట్టితో కట్టబడినటువంటి బలిపీఠం కానీ, లేకపోతే మలమని రాళ్లతో కట్టబడినటువంటి ఎలాంటి ఉలి కానీ సాధనం కానీ యాజ్ ఇట్ ఈస్ ఎట్లా స్థితిలో ఉంటే అలాంటి స్థితిలోనే ఆ రాళ్లతోనే బలిపీఠం కట్టాలి. అంటే ప్రభు అంత స్వచ్ఛమైన వాడు, అంత పరిశుద్ధత కలిగిన వాడు. తన సృష్టి, తన నిర్మాణంలో ఉన్నటువంటి ఆ మానవునికి మట్టితో నిర్మించబడినటువంటి ఆ నిర్మితమైనటువంటి ఆ శరీరం ఎలాగో దేవుడు సృష్టించినటువంటి రాళ్ళు కూడా అలాంటి రాళ్ళతోనే నాకు కట్టాలి అన్నటువంటి ఒక నిబంధన ఇక్కడ ఏర్పాటు చేశాడు. ఇక్కడ మనకు నూతన నిబంధనలోనికి ప్రవేశించినప్పుడు అక్కడ మనము సజీవమైనటువంటి యాగంగా మన శరీరాలు సమర్పించుకోవాలి అని పౌలు గారు సెలవిస్తుంటున్నటువంటి పరిశుద్ధ సత్యం మనకందరికీ తెలుసు. ఇక్కడ బలులను అర్పించేటటువంటి బలిపీఠం మీద బలులను అర్పించేటటువంటి కోడలను, ఆ కోడెల రక్తాన్ని మనం చూస్తుంటున్నాము. దాని ద్వారా చేసిన నిబంధన చూస్తుంటున్నాము. మరి కొత్త నిబంధనగా క్రీస్తు ప్రభు అర్పించినటువంటి రక్తాన్ని, చిందించినటువంటి రక్తాన్ని, మరి దానికి సాదృశ్యంగా అంగీకరించినటువంటి మనము, ఆ స్థితిని పొందినటువంటి మనము సజీవయాగంగా మన శరీరాలని సమర్పించుకోవాలి. బలిపీఠము మన శరీరం కావాలి, మన హృదయం కావాలి. సంపూర్ణంగా ఆయనకు అర్పించబడినటువంటి స్థితిలోకి రావాలి అన్నటువంటి పరిశుద్ధ సత్యము తెలియచేయబడుతుంది. కాబట్టి ప్రభు ఇక్కడ మనకు తెలియచేస్తున్నటువంటి ఈ అంశాలలో మరి సంపూర్ణమైనటువంటి ఈ పరోదాస్యం నుండి విడుదల, విమోచన, వెలుపలికి నడిపించబడటము ఎంత అవసరమో మన ఈహ సంబంధమైనటువంటి మన జీవితాలలో మనం ఏ విషయాలలో మనము దాస్యస్థితిలో ఉంటున్నామో ఆ దాస్యస్థితిలో ఉన్నటువంటి ప్రతి పాపము నుండి మనం విడుదల పొందాలి, విమోచింపబడాలి, పరిపూర్ణంగా రక్షింపబడాలి, కడగబడాలి. సంపూర్ణమైనటువంటి పరిశుద్ధాత్మ కలిగినటువంటి జీవితాలు ఉండాలి అన్నటువంటి దేవుని యొక్క పరిశుద్ధ సత్యము తెలియచేయడానికి ఆ ప్రభువు ఆ రోజు సీనాయి కొండ మీదకి మోషేని ఎక్కించడం జరిగింది. ఆ పరిశుద్ధ పర్వతం మీద దేవుని యొక్క స్వరము మాత్రమే వినపడడం జరిగింది. ఆ
ఆ స్థితిని భరించలేనటువంటి ఆ ఆ వెలుగును కానీ, ఆయన స్వరం యొక్క తీవ్రతను కానీ, ఆ ఆ గంభీరతను కానీ మరి తట్టుకోలేనటువంటి బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుల యొక్క స్థితిని తెలియచేస్తూ ఉన్నటువంటి పరిశుద్ధ సత్యం అది. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని మరి ప్రభు ఒక పరిపూర్ణమైనటువంటి మార్గం ద్వారా నడిపించటానికి ఏర్పరిచినటువంటి ఆ న్యాయ విధులు, కట్టడలు, ధర్మశాస్త్రము, ఆజ్ఞలు అవన్నీ కూడా మరి జీవితంలో ఆచరింపబడుతూ అనుక్షణము వెలిగింపబడుతూ వారి జీవితాలలో ముందుకు సాగాలి. అందుకు ప్రభువు అనునిత్యము వారిని పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభములో నడిపిస్తూ మరి ముందుకు సాగించినటువంటి జీవితాలను మనం చూస్తుంటున్నాము. క్రీస్తు తండ్రి అయిన దేవుడు మరి ఆ బానిసత్వపు స్థితి నుండి విడుదల పొందటానికి చేసినటువంటి ఆ ఏర్పాటును మన జీవితంలో శారీరకంగా మనము ఇతరులకు బానిసత్వంలో లేకపోయినప్పటికీ కూడా ఆత్మీయంగా అపవాది సంబంధంగా అనేక విషయాలలో ఆ బానిసత్వంలో జీవిస్తున్నటువంటి విషయము ఒకటైతే, రెండవది అది కలగజేసేటటువంటి శ్రమలు, అది అపవాది కలిగించేటటువంటి శోధనలు అనుక్షణము అనునిత్యము వెంటాడుతూ ఒక అంధకార జీవితాన్ని, ఒక గాఢాంధకారము కమ్మినటువంటి జీవితాన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నప్పుడు అటువంటి స్థితిని అధిగమించి, సంపూర్ణంగా అధిగమించి మరి దేవుని మార్గంలో ముందుకు నడవాలి అన్నటువంటి ఒక పరిశుద్ధ సత్యము మరి ప్రభు ఇక్కడ మనకు తెలియజేస్తుంటున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం మనకు సంపూర్ణంగా గ్రహించడానికి కీర్తనల భాగము 107వ కీర్తన తీస్తామండి. కీర్తనలు 107, 10 నుండి మనం చదవగలిగితే దేవుని యొక్క ఉద్దేశం మనకు స్పష్టం అవుతా ఉంది. కీర్తనలు 107, 10 నుండి. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయువారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. ఆమేన్. చదువు. వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయెను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. ఆయన కృపను బట్టి ఆమేన్. నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ఆమేన్. స్థితిలో, ఆనాడు నడిపించబడినటువంటి స్థితిలో, వారి బంధకాలలో కట్లతో మరి బాధపడేటటువంటి స్థితిలో వారు మొరపెట్టినప్పుడు వారి కట్లను తెంచివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను, వెలుపలికి రప్పించెను. ఈనాడు కూడా ప్రభు అదే స్థితిలో ఉన్నటువంటి, ఆ బంధకాలలో ఉన్నటువంటి, ఆ సైతాను శోధనలో కట్టబడినటువంటి ఆస్థితిలో ఉన్నటువంటి వారందరినీ కూడా మొరపెట్టినప్పుడు, దేవునికి నిజంగా మొరపెట్టి వారందరికీ ఆయన సమీపంగా ఉంటున్నాడు. ఆపత్కాలంలో మొరపెట్టి ఆయన ఉత్తరం ఇచ్చేవాడై ఉంటున్నాడు. మన పక్షంగా కార్యం సఫలం చేయవాడై ఉంటున్నాడు. మన పక్షంగా యుద్ధం ఆడేవాడై ఉంటున్నాడు. మన పక్షంగా వ్యాజ్యమాడేవాడై ఉంటున్నాడు. ఇవన్నీ కూడా సైతాను పరంగా మనకు వచ్చేటటువంటి ప్రతి శోధనలోను, ప్రతి కష్టంలోను, ప్రతి ఇబ్బందిలోను ప్రభు నేను మీతో ఉన్నాను, మీకు తోడై ఉన్నాను అన్నటువంటి పరిశుద్ధ వాస్తవికతను జ్ఞాపకం చేసుకుంటూ మనతో జీవితంలో ముందుకు సాగేటటువంటి ప్రభు మనకు ఉంటున్నాడు. కాబట్టి అటువంటి స్థితిలోనికి నడిపించే వారందరూ కూడా ఎల్లప్పుడూ దేవునికి స్తుతులు, స్తోత్రాలు చెల్లించగలిగినటువంటి వారై ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. మన జీవితాలలో అనేక కాలరాత్రులు రావచ్చు, అనేక ఇబ్బందులు రావచ్చు, అనేక
పరిస్థితులు తట్టుకోలేనటువంటి, నిలబడలేనటువంటి ఘోరమైనటువంటి సంగతులు మరి జీవితాలలో రావచ్చు, కలగవచ్చు. అయినా కూడా ప్రభు యొక్క బలమైన హస్తం మనకు తోడుగా ఉన్నంత వరకు, ఆయన బలమైన హస్తంతో మనల్ని ఆదుకున్నంత వరకు మనము అటువంటి జీవితంలో నుండి, అటువంటి ఆ కాలరాత్రులలో నుండి వెలుగుమయమైనటువంటి పగలులోనికి ప్రవేశించేటటువంటి గొప్ప భాగ్యము ప్రభు మనకు కలుగచేస్తుంటున్నాడు. ఎంతో జ్ఞానంతో కూడినటువంటి ఆ నిరంతరము గాఢాంధకారము కమ్ముకొని ఉన్నటువంటి ఆ సృష్టిని ప్రభు వెలుగును కలగచేసి ఆ వెలుగులో నడవటానికి, ఆ చీకటిని అధిగమించటానికి, ఆ చీకటిని పారతోలటానికి, చీకటిని ఎదిరించటానికి, చీకటి శక్తులను పారతోలటానికి, ఆత్మీయ శక్తితో, ఆత్మీయ జీవంతో నింపబడటానికి ప్రభు చూపించినటువంటి శ్రేష్టమైనటువంటి మార్గము, సినాయి కొండ మీద చూపించినటువంటి మార్గము, యేసుక్రీస్తు ప్రభు ద్వారా చూపించినటువంటి మార్గం అన్నది అది నిత్యము ఆచరణీయంగా ఉండాలి, అనుసరించాలి. ఆ మార్గంలోనే నడవగలగాలి. ఆ పరిశుద్ధమైనటువంటి వాస్తవికతను మన జీవితాలలో మరి లేఖనాల భాగంలో మరి అపోస్తలుల ద్వారా బయలుపరచబడినటువంటి అనేక పరిశుద్ధ సత్యాలు నిత్యము వాటిని బలపరుస్తుంటున్నాయి, నిత్యము వాటిని దృఢపరుస్తుంటున్నాయి, నిత్యము ఆ దేవ మార్గాన్ని బోధిస్తూ ఉంటున్నాయి, నిత్యము ఆ దేవ మార్గాన్ని నడవాలని హెచ్చరిస్తుంటున్నాయి. అటువంటి వారికి ఓదార్పు కలుగచేస్తూ ఉంటున్నాయి, హెచ్చరికలు కలుగచేస్తూ ఉంటున్నాయి. అటువంటి స్థితిలోనికి అనుభవించినటువంటి వారందరికీ కూడా మరి శ్రేష్టమైనటువంటి ఈ జీవిత సత్యాన్ని ప్రభువు చూపించినటువంటి విషయము మరి మన అనుభవం, మన జీవిత అనుభవంలో మరి నిత్యము అవి కొనసాగుతూనే ఉండాలి. ఎటువంటి పరిస్థితులలో కూడా ఆ బానిసత్వము బ్రతుకులోనికి ఇడవబడకూడదు. సైతాన్ని జయించేటటువంటి శక్తి కలిగినటువంటి మార్గంలో మాత్రమే మనము ముందుకు నడవాలి అన్నటువంటి ప్రగాఢమైనటువంటి ప్రభు యొక్క ప్రణాళిక మనమందు ఉంచబడుతూ ఉంటున్నది. ఆ గాఢాంధకారం అన్నది నిత్యము జీవితాలలో అనుకునే ఒక భాగమై ఉంటుండగా అది దాన్ని సునాయాసంగా జయించేటటువంటి వెలుగు కలిగినటువంటి ప్రభు మనకు ఉంటుండగా ఆ ప్రభు మార్గంలో మనం ముందుకు సాగాలన్నది దేవుని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం, ఆశయం ఏంటున్నది. మనం అందుకే మనము మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే ఏం రాయబడిందో చూడండి. మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇక్కడ మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ముని పిలిచిన వాణి అంటున్నాడు. మన జీవితాలలో చీకటిమయమైనటువంటి జీవితాలు, పాపభూయిష్టమైనటువంటి జీవితాల నుండి మరి ఆ చీకటి జీవితాలలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, ఆయన వెలుగు ప్రత్యేకము. మన జీవితాలు అంధకారంలో ఉండగా ఆయన తన వెలుగులోనికి నడిపించాడు, జీవం కలిగినటువంటి ఆ వెలుగులోనికి నడిపించాడు, చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించినాడు. ఎందుకు నడిపించాడు? తన ప్రజగా జీవించటానికి, తన సొత్తుగా జీవించటానికి, తన నామము, తన గుణాతిశయములను ప్రకటించటానికి, తన నామాన్ని బలపరచటానికి, అటువంటి జనము ఏర్పరచబడటానికి, ఒకరి ద్వారా అనేక జనాలు ఏర్పరచబడటానికి, ఒకరి ద్వారా అనేకమైనటువంటి క్రీస్తును మహిమపరచబడేటటువంటి జనాంగాలు ఏర్పరచబడటానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అన్నటువంటి పరిశుద్ధ సత్యాన్ని పేతురు రాస్తున్నటువంటి పత్రికలో మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఒకానొక దశలో మనం ఏ స్థితిలో ఉన్నాము, ఆ పడిపోయిన స్థితిలో, ఆ కృంగిపోయిన స్థితిలో, ఆ జీవం లేని స్థితిలో ఉన్నప్పుడు
ప్రభు తన గొప్ప హస్తాన్ని చాపి మనల్ని పట్టుకొని పైకి లేవనెత్తి మరి నిలబెట్టినటువంటి ప్రభు, జిగటగల దొంగ ఊబిలో నుండి లేవనెత్తినటువంటి ప్రభు, జారే పాదాలను బండ మీద నిలిపినటువంటి ప్రభు, అటువంటి ప్రభు యొక్క గుణాతిశయాలను, అటువంటి స్థితిలో నిన్ను నడిపించగల ప్రభువు ఒకడున్నాడు అన్నటువంటి ఆ పరిశుద్ధ సువార్తను చాటించటము, ప్రకటించటం ద్వారా అనేక జనాలను ఏర్పరచడానికి ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశము, ప్రభు యొక్క బయలుపరచబడినటువంటి ఉద్దేశము అదే ఉంటుండగా ఆయన ఆరోహణమయ్యేటప్పుడు ప్రభు ఆజ్ఞాపించినటువంటి విషయము సర్వ సృష్టికి వెళ్ళండి, సృష్టిని శిష్యులుగా చేయండి అన్నటువంటి ఆ పరిశుద్ధ సత్యము. దాన్ని నెరవేర్చడానికి ప్రభు ఏర్పరిచినటువంటి మార్గంలో ప్రభు పట్టుకొని నడిపించేటటువంటి వారందరి ద్వారా ప్రభు ఉద్దేశించినటువంటి విషయము. అంతేకాకుండా ఇక్కడ మరి ఒక విషయము మరి పేతురు గారు మనకు తెలియచేసుకుంటున్నారు. అదే అధ్యాయంలో 4వ అధ్యాయము, 1 పేతురు 4వ అధ్యాయంలో 12వ వచనం నుండి మనం చదవగలిగితే, 4వ అధ్యాయము 1 పేతురు 4వ అధ్యాయము 12వ మిమ్మల్ని శోధించుచున్న అగ్ని వంటి మహాశ్రమ నుండి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బలపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించుచు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలువారైనంతగా సంతోషించుడి. చదవమ్మా. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైనడలా మహిమైశ్వరము రూపమైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. మీలో ఎవరునూ నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుగా కానీ, పరుల జోలికి పోవాడు కానీ బాధను అనుభవింపదగడు. ఎవడైనా క్రీస్తు యేసునందుకు బాధ అనుభవించినడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మరి పేతురు గారు సెలవిస్తున్నటువంటి పరిశుద్ధ సత్యం ఏంటంటే, మనకు కలిగేటటువంటి శ్రమలు, ఆ శ్రమలు అన్నవి మనకు ఒక శోధనలు, ఒక చీకటి రాత్రులు. ఆ చీకటి అన్నది మరి అదేదో గొప్ప ప్రమాదము, గొప్ప ఆపద అన్నది కాకుండా, మరి అది ఒక ఆశ్చర్యకరమైన సంగతి కాకుండా, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించుడి. ఎలాగ యేసుక్రీస్తు ప్రభువు అంతగా సిలువలో శ్రమ పడ్డాడో, అంతగా భయంకరమైనటువంటి హింసకు లోనయ్యాడో, అటువంటి శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ మీకు కలిగే శ్రమలను గురించి అతిశయపడాలే కానీ దుఃఖపడకూడదు, కృంగిపోకూడదు అంటున్నాడు. ఒక పరిపూర్ణమైనటువంటి హెచ్చరిక ఇక్కడ ఇస్తుంటున్నాడు. కాబట్టి మనకు శ్రమలు వచ్చాయనో, మనకు బాధలు కలిగాయనో, మన జీవితంలో జరగరాందేదో జరిగిపోయిందనో దీని గురించి కాదు, కానీ అది ఒక మహాభాగ్యం అని ఎంచుకొని ఆ ప్రభువు యొక్క శ్రమతో పోల్చుకుంటే మనము పడుతున్నటువంటి శ్రమ ఎంత మాత్రము లెక్కింప తగినది కాదు అన్నటువంటి ఒక వాస్తవికతను సంపూర్ణంగా మనం గ్రహించిన వారము, గుర్తించిన వారమై దాన్ని అంగీకరించాలి. మనకు కలిగే ప్రతి శ్రమను కూడా అంగీకరించాలి. కొలిమిలో కాల్చబడినట్లుగా, లేకపోతే మూసలో బంగారు కరిగించబడినట్లుగా అందులో ఉన్న కల్మషాలని తొలగించబడి శ్రేష్టమైనటువంటి ఒక బంగారుని తీసుకుంటే అది రేకులుగా, తీగలుగా సాగగొట్టబడే స్థితిలోనికి రావటానికి పరిపూర్ణంగా మలినం తొలగించబడాలి. అట్టి స్థితిలోనికి నిన్ను నడిపించటానికి కలిగే శ్రమలు అదేదో మహా ఇబ్బందికరంగాను కాకుండా సంతోషంగా, మరి సంపూర్ణంగా దేవుని అంగీకరించినటువంటి వారిగా జీవితంలో మరి ముందుకు కొనసాగాలి అన్నటువంటి పరిశుద్ధ సత్యాన్ని పేతురు మనకు తెలియజేస్తున్నాడు తన పత్రిక ద్వారా. మరి కాబట్టి మిమ్మల్ని శోధించుటకు ఏమంటున్నాడంటే, మీకు కలుగుతున్నటువంటి అగ్ని వంటి మహాశ్రమలను గురించి
మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు. ఈ దేవుని బిడ్డలకు ఇది సామాన్యము. దేవుని బిడ్డలు మరి ఫేస్ చేయాల్సినటువంటి పరిశుద్ధ సత్యం ఇది. అనేక మార్లు, అనేక శ్రమలు, అనేక హింసలు గురి కావాల్సినటువంటి పరిస్థితులు, కృంగిపోయే పరిస్థితులు, అటువంటి స్థితులలో కూడా అది మహా ఆనందంతో ఎంచాలి అంటున్నాడు. ఇక్కడ మరి ఒకటి చూపిస్తుంటున్నాడు, మీలో ఎవరు కూడా నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, అంటే ఇవన్నీ కూడా చీకటి శక్తులు, గాఢంధకారానికి సంబంధించినటువంటి బలహీనతలు. అటువంటి అది కేవలం హత్య అన్నది ఒక కత్తితో తీసుకొని పొడిస్తేనే అది హత్య కాదు. మానసికంగా ఇతరులను బాధిస్తే కూడా అది ఒక హత్యనే. మన దేవుని దృష్టిలో ఒక మనసును నొప్పించడం కూడా అది భయంకరమైనటువంటి ఒక పాపపు స్థితే, దుర్మార్గపు స్థితే అది. వారు బాధపడుతుంటే మనం సంతోషించటం అన్నది ఇంకా అంతకంటే ఘోరమైనటువంటి దౌర్భాగ్యం లేదు. కాబట్టి మీరు ధన్యులు కావాలి అంటే ఆ స్థితిలో నుండి మీ ఆ స్థితిని అధిగమించాలి. ఆ నూతన స్థితిలోనికి మీరు నడిపించబడాలి. ఆ గొప్ప చైతన్యం పొందినటువంటి వారిగా మనం ముందుకు నడవాలి. అట్టి స్థితిలో ఉన్న వారిని నడిపించాలి. అదే పోయిన వారంలో మనము ఓదార్చుడి అని ప్రభు ద్వారా సెలవివ్వబడినటువంటి మాట మన జీవించినంత కాలము అలాంటి ఓదార్పు, అలాంటి ఒక ఆదరణకరమైనటువంటి నడుపుదల అన్నది మన ద్వారా ఇతరులకు జరిగే వనగూడాలన్నది ప్రభు యొక్క సంకల్పం ఉంటుంది. కాబట్టి మనకు కలిగేటటువంటి శ్రమలు అన్నటువంటి గొప్ప ఇబ్బందులు గాను, ఏదో దేవుడు మనకు కలగచేసినటువంటి శాపంగాను, దేవుడు మనకు దేవుడు కోపించినాడని గాను, ఇలాంటివన్నీ కాకుండా వాటిని కూడా ప్రభు ఎలాగా ఫేస్ చేశాడు, మనం కూడా అలాగే ఆ జీవితాలన్నిటిలో నుండి కూడా మరి ముందుకు మనం నడిపించబడాలి అన్నటువంటి ఈ పరిశుద్ధ సత్యాన్ని మనం తెలుసుకోగలగాలి. కాబట్టి ప్రియులారా, మరి ఈ శ్రమల ద్వారా, ఈ చీకటి రాత్రులు, కాలరాత్రులు మనం గడపాల్సినటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ప్రభు మనతో ఉండి మనల్ని వెలుగులోనికి నడిపించే ప్రభు నిత్యము మన హస్తం పట్టుకొని ఉంటుండగా ఆ మార్గంలో ముందుకు సాగటానికి ప్రభు మనందరిలో చాలినంత కృప చూపించాలి. కాబట్టి ఈ కష్టాలు, కడలి అన్నది, ఈ లోయలు అన్నది మనం ప్రయాణం చేయటము వాస్తవికత. అది ఖచ్చితంగా మన జీవితంలో ఒక భాగమై ఉంటున్నది. ప్రభు ఎక్కడ మనకు వాగ్దానం వేయలే, మిమ్మల్ని సంతోషంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి కష్టం లేకుండా పూల పాన్పు మీద, పూల పరుపు మీద నడిపిస్తానని ఎక్కడ మనకు వాగ్దానం ఇవ్వలేదు. ఆయన జీవితం మనకు తెలియచేస్తున్నది కూడా శ్రమలతో కూడిన జీవితమే తెలియచేస్తుంటుండగా మరి అటువంటి మార్గంలో మనకు ముందుకు సాగాలి. కష్టాల కడలిలో కన్నీటిలు ఎలలు నా తోడు నిలిచావు, నన్నాదరించావు. కష్టాల కడలిలో కన్నీటిలు ఎలలు నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడిచిన నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలిచావా. ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితి. ప్రభు ఈ కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. చక్కని శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని అందజేసిన గ్రేస్ మనోరంజని పాస్టమ్ గారికి వందనాలు. మరి వాక్య ఫలింపు కొరకు శాంతకుమార్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, కృపా కనికరం మా ప్రభు, జీవం గల మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రాతకాల సమయంలో ప్రభు తండ్రి మీ సన్నిధానంలో చేరిన తండ్రి,
మిమ్మల్ని స్థించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని మహింపరచడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి నా తండ్రి మీరు అనుగ్రహించిన జీవిత ప్రయాణంలో ప్రభావ మా అడుగులు వాక్యంతో స్థిరపరచుకొనొచ్చు తండ్రి నా సరి చేసుకొచ్చు నా తండ్రి తొట్టుకుంటా మేము నడవటానికి నా తండ్రి మీ యొక్క పరిశుద్ధ సన్నిధానం లేకుండా నడిపించిన విధానపడి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మీ దాసుల ద్వారా వినిన వాక్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి మీ దాసులను దీవించి ఆశ్రయించండి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సహవాసంలో ప్రభావ సేవలో మీకు పరిశుద్ధమైన సన్నిధి ఉంచి ఫలింపచే తండ్రి సహాయం చేయండి ఇతపడిన వాక్యం మా హృదయంలో వృధా కాకుండా ఫలించే కృపను దయచేయండి అవును ప్రభు మేము చీకటిలోను శ్రమ శోధనలోను చీకటిలో ఉండి ప్రభావ తండ్రి మేము సతమతం అవుతుంటే తండ్రి నేను మీ వైపు చూచిన తండ్రి మీరు మా కొరకు మీరు పడిన శ్రమలను దాన్ని గుర్తించుకొని ప్రభావ శిలువ శక్తిని మేము గ్రహించిన తండ్రి మీ రాజ్యవాసులుగా సిద్ధపడటానికి ఇంకా కృపాకారం మాకు జరగటానికి నా తండ్రి మీరు ఇచ్చినట్టు వాక్యపు ధైర్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మా యొక్క జీవిత ప్రయాణంలో ప్రభావ ఆత్మ నడిపింపుతో ప్రభావ మీ పరిశుద్ధ సన్నిధానంలో నిష్కపటమైన హృదయంతో ప్రభావ వెలుగులో మేము నడుస్తున్నా తండ్రి ఇతరులను కూడా ప్రభావ వెలుగులో నడిపించడానికి నా తండ్రి ఒక మార్గదర్శకులుగా మమ్మల్ని సిద్ధపరిచి ముందుకు నడిపించండి తండ్రి సహాయం చేయతండి మా యొక్క ప్రభావ తండ్రి జీవిత ప్రయాణంలో జీవితాయుస్సులో ప్రభావ వెలుగు మార్గంలో నడుస్తున్నా తండ్రి మిమ్మల్ని మయంపరుస్తూ మీరు ఘనపరుస్తూ మీరు కొనియాడుచున్నా తండ్రి మీ రాజ్య వారసులుగా మేము సిద్ధపడటానికి మీరు మాకు దినదినము అనుగ్రహిస్తున్నటువంటి ఈ యొక్క హెచ్చరికలను ఆజ్ఞలను కట్టడలను కరుణను ప్రేమను గుర్తించిన తండ్రి మీ చిత్తానుసారంగా మీ మార్గంలో నడవడానికి కృపాకారం జరిగించమని తండ్రి సహవాసంలో కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీ పేరు పేరున మీరు దీవించి ఆశ్రయించి వారి యొక్క ప్రతి అవసరం మీకు తీర్చమని జ్ఞాపన చేస్తూ ఈ సహవాసాన్ని ప్రభావ దినదిన అభివృద్ధి చెంది ప్రభావ మీ నామ మహింకరంగా ఎన్నో ఆత్మలు రక్షింపబడటానికి మార్గంగా ఉండటానికి కృపాకారం జరిగించమని క్రీస్తు నామన దీనమనస్తూ బ్రతిమారుడికి వచ్చున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థించిన శాంతకుమార్ గారికి వందనాలు. మరి ఈ సమయంలో అందరము కలిసి ప్రభువు నేర్పిన ప్రార్థన పరలోక ప్రార్థన చెప్పుకుందామండి. పరలోకమందు తండ్రి నీ నామము ప్రార్థించినందరికీ వందనాలండి. రండి మరి సమయంలో ఆశీర్వాదం తీసుకుని తెలుగు సెషన్ ముగించుకుందాము. అమ్మా ఆశీర్వాదం విడుదల చేయండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీరు చేయండి వారందరికీ వారి కుటుంబాలకు రాలేకపోయిన వారికి వారి కుటుంబాలకు సకల పరిశుద్ధులకు తోడైండును కాక. చాలా చాలా వందనాలండి. గ్రేస్ మనోరంజని పాస్టర్ గారు వందనాలు. అలాగే కూడి వచ్చిన అందరికీ పేరు పేరున వందనాలండి. సిస్టర్ కేజియా గారు వందనాలు. పద్మావతి గారు వందనాలు. అందరికీ పేరు పేరున వందనాలండి. ఇంతటితో మనం తెలుగు సెషన్ ముగించుకుని హిందీ సెషన్ లోకి వెళ్దాము. విశ్వనాథ్ ప్రసాద్ జీ, आपका स्वागत है.